నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. FCRA బిల్లు మా అంతర్గత విషయం. ఇది మన భారతదేశము నిర్ణయించుకోవాల్సింది, చట్టాలు చేసుకోవాల్సింది. అమెరికా ఎంపీకి ఏమవసరం అంటే దాని అర్థం ఏంటంటే క్రైస్తవులకు ఏమి ఇబ్బంది కావద్దుగా, వ్యతిరేకంగా ఏ బిల్లు తీసుకోవద్దు. అందరినీ మేము దగ్గర తీసుకునే బట్టికే ఇవాళ మా దేవతలు మేము తిట్లబడుతున్నాం. దీని అర్థం ఇప్పుడు ఏంటంటే FCRA బిల్లు ఏంటంటే క్రైస్తవ మిషనరీలు ప్రపంచ దేశాల నుండి వాళ్ళ ఫండ్ వస్తుంది ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి, నడిపించడానికి. పెద్ద పెద్ద బిల్డింగులు కడతారు, ప్లాట్లు కొని పెద్ద పెద్ద చర్చిలు కడతారు. అవి ఒకవేళ ఆల్రెడీ రిజిస్టర్డ్ అయి ఉంటాయి, కాలపరిమితి మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలి. అవి నడిస్తే ఏమో వీళ్ళు రెన్యువల్ చేయించుకుంటాడు. మూతపడ్డది అనుకో, చర్చీలు మూతపడ్డాయి అనుకో, ఇప్పుడు మళ్ళీ రెన్యువల్ చేయించుకోడు. అటువంటి అప్పుడు విదేశీ డబ్బుతో వాళ్ళు కట్టుకున్నారు కాబట్టి వాళ్ళు నడిపించలేని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంటారు. ఇదట అమెరికా ఎంపీకి సురుకు పెట్టినట్టు అయ్యి, ఇదేం చట్టం, ఇది క్రైస్తవులకు వ్యతిరేకంగా అవును. ఏమంటున్నాము, మీ నడపలేని పరిస్థితుల్లో మీ ఆస్తులను ప్రభుత్వం ఆధీనం చేసుకుంటుంది. ఏమన్నా సొంత ఆస్తి కాదు కదా గుంజుకున్నది, విదేశీ డబ్బుతో కట్టుకున్నారు. మీరు నడిపించలేనటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దాంట్లో ఏం తప్పు ఏం లేదు. దీనిపై అమెరికాకు భారత్ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026 FCRAపై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు చేసిన విమర్శలకు భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇది పూర్తిగా తమ అంతర్గత వ్యవహారమని, దీనిపై ఇతరుల వ్యాఖ్యలు అనవసరమని స్పష్టం చేసింది. ఇది పర్సనల్. విదేశీ నిధుల నియంత్రణకు సంబంధించి అమెరికాతో సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో కఠినమైన చట్టాలు అమల్లో ఉన్నాయని గుర్తు చేసింది. మరి మీ ఇప్పుడు ట్రంప్ చెప్తున్నాడు కదా, వేరే దేశాల్లో కూడా కఠినంగా ఉన్నాయి కదా. విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించినటువంటిది ఇతర నియంత్రించడానికి చట్టాలైతే మీరు రూపొందిస్తున్నారు కదా, మరి మేము రూపొందిస్తే మీకు అయ్యే నష్టం ఏమున్నది? మీకు అయ్యే నష్టం ఏమున్నది? ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? అదేవిధంగా అమెరికాకు చెందిన రిపబ్లికన్ పార్టీ ప్రతినిధి రైలీ మూర్ ఆగస్టు 4న మాట్లాడుతూ FCRA బిల్లు క్రైస్తవులపై జరుగుతున్న స్పష్టమైన దాడి అని ఆరోపించింది. నీపై దాడి కాదు కదరా మాట్లాడిన రైలీ మూర్, నీపై దాడి అయితే చేయలే కదా. మా దేశంలో మేము నియంత్రించుకునే హక్కు, ఏ చట్టమైనా మేము తెచ్చే హక్కు భారత రాజ్యాంగం మాకు కల్పించింది. నోరు మూసుకొని చప్పుడే కూర్చో. అదేవిధంగా FCRA రిజిస్ట్రేషన్ రద్దయినా లేదా పునరుద్ధరణ జరగకపోయినా చర్చిలు, మతపరమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకునే అవకాశం ఉంది అని ఆందోళన వ్యక్తి. అవును, మదర్సాలు కూడా అంతే, వాళ్ళకు కూడా విదేశీ నిధులు వస్తున్నాయి. వాళ్ళు ఒకవేళ తెచ్చి ఇక్కడ నడిపించలేనప్పుడు మేము ఆధీనంలోకి తీసుకుంటాం. మదర్సాలు అయినా సరే, మసీదులైనా సరే, అది కేంద్ర ప్రభుత్వం ఆ జాగాలు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. చర్చీలైనా సరే ఊరుకునే ప్రసక్తి లేదు. అదేవిధంగా భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఏమైంది? అమెరికా మా వెంట్రుక పోచంతా, మాకు ప్రపంచంలో అన్ని దేశాలు మాకు అండగా ఉన్నాయి, ప్రపంచానికి అండగా మేమున్నాం. అమెరికా వాటితో సంబంధాలు తెంపుకుంటే అయ్యే నష్టం ఏమున్నది? నువ్వు పెట్రోల్ తీరా నుంచి తీసుకోవద్దని ట్రంప్ గాడు అన్నాడు. మేము ఏ నుంచి తెచ్చుకున్నాం? రష్యా నుంచి తెచ్చుకున్నాం. అవసరం అనుకుంటే ఇరానే నీ ముఖం మీద అన్నీ నీ మీద ఉంచి ఇరాన్ ఇచ్చిందిరా మాకు. ఇంత యుద్ధంలో కూడా ఇరాన్ మా పడవలపైన జెండా చూసి పంపించిర్రా. నువ్వెక్కడ, నీ బతికెంత, నీ సంబంధమే లేదు మాకు. అమెరికాతో మాకు ఎలాంటి సంబంధం లేదు. మా ఇష్టం ఉన్నా మేము తీసుకుంటాం, మాకు హక్కు ఉన్నది. ఏమంటారు ప్రేక్షకులారా? FCRA బిల్లు మంచిదా కాదా? వాడు అమెరికా వాడి కూతల గురించి దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.